వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. 4వ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. మండల కేంద్రమైన కడియంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలకు పరిష్కారం కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. శుక్రవారం టీడీపీ, జనసేన నాయకులు సంఘీభావం తెలియజేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ నాణ్యమైన కోరికలు తీర్చలన్నారు. అధికారులను అడుపెట్టుకుని అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దుర్మార్గపు చర్యన్నారు. ఏ ఉద్యోగ సంఘాల అయినా తమ నాణ్యమైన డిమాండ్లకు సమ్మె చేస్తారు, సాధించుకుంటారన్నారు. అంగన్వాడీల మీద ఈ రకంగా చేయటం చాలా దారుణమైన చర్య అన్నారు. సిఐటియు రాజానగరం ప్రాజెక్టు లీడర్ వై సుజాత మాట్లాడుతూ మానన్యమైన కోరికలు తీర్చమంటూ గత 4 నెలలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఏ విధమైన చర్య లేకపోవడంతో సమ్మెబాట పట్టామన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం, వాలంటరీ వ్యవస్థకు అప్పగించటం దారుణమన్నారు. మా శ్రమకు సమాన వేతనం కావాలని అడుగుతున్నామన్నారు. అయ్యా ముఖ్యమంత్రిగారు, మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని విధులోకి పంపిస్తారని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కడియం వైస్ ఎంపీపీ పంతం గణపతి, కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, టిడిపి, జనసేన నాయకులు వెలుగుబంటి నాని, ముద్రగడ జమ్మి, రత్నం అయ్యప్ప, చిలుకూరి నాగేశ్వరరావు, పర్తిపట్టి రామారావు చౌదరి, బోయపాటి రాజేశ్వరి, బాభి, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీడీఓ కె రత్నకుమారి మాట్లాడుతూ అంగనవాడీ కేంద్రాలు మూసివేసి ఉండకూడదని, అందులో పని చేసేవారు తాళాలు వేసుకుని సమ్మెలో పాల్గొన్నందున తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు యథావిధిగా ఈ కేంద్రాలను నడిపించాలన్నారు. రెవెన్యూ, పోలీస్, గ్రామ పంచాయతీ, సచివాలయం ఉద్యోగులు ఇందుకు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను తీసుకువచ్చే బాధ్యత డ్వాక్రా యామినేటర్లు తీసుకోవాలన్నారు. రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ రోడ్డెక్కి ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇది ఈరోజు 4వ రోజు. వాళ్ళు న్యాయమైన కోరికలు మాకు తీర్చండి. ఆ రోజు గత ఎన్నికలకు ముందు నేను ఉన్నాను, నేను విన్నాను, మీ అన్నలా ఉంటాను, తమ్ముళ్ళలో ఉంటాను, మీకు సేవకుళ్ళలో ఉంటాను, మీరు నిలబడండి, మీకు ఏం కావాలంటే చేస్తా అని చెప్పి మాట ఇచ్చావు. ఆ మాట ప్రకారం మాకు వేతనాలు పెంచి మాకు న్యాయం చేయి అన్నయ్య అని అడుగుతుంటే ఈయన జీతాలు పెంచడం మానేసి మీరు సమ్మె విరమించకపోతే మిమ్మల్ని అందరినీ ఉద్యోగంలో తీసేస్తామని చెప్పి దౌర్జన్యంగా అధికారుల చేత బెదిరించడం మాత్రం న్యాయం కాదు. అలాగే నిన్న కూడా వీళ్ళ దుర్మార్గం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ అధికార పార్టీ నాయకులు దగ్గరుండి వాలంటీర్లు పెట్టి అధికార పార్టీ కార్యకర్తలతోటి ఈ అంగన్వాడీ సెంటర్లు తాళాలు బద్దలు కొడుతున్నారు. ఇది కూడా చాలా హేయమైన చర్య, దుర్మార్గపు చర్య. ఎవరైనా సరే, ఏ ఉద్యోగస్తులైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు న్యాయమైన కోరికలు కోరటం కోసం ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్షలు చేస్తారు, సాధించుకుంటారు. అంటే దాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసింది మానేసి ఇతను ఈ విధంగా ఇంత దుర్మార్గం ప్రవర్తించడం అంటే ఈయన రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేస్తున్నాడు తప్ప అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు చేయట్లేదు ఇక్కడ. అది అందరూ చూస్తున్నాం గత 4.5 సంవత్సరాల నుంచి. అది ఈ అంగన్వాడీల మీద కూడా ఈ విధంగా దుర్మార్గంగా ప్రవర్తించడం చాలా దారుణం. వాళ్ళు కనీసం తెలంగాణకి ఇచ్చిన జీతాల మీద ఎంతో కొంత పెంచేపండి మాకు, మేము విరమించుతామని చెప్తున్నారు. కనీసం అది ఇవ్వట్లేదు. త్వరలో నిన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, కంపల్సరీగా రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించి మీ అందరికీ మేము న్యాయం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి 3,000 ఉన్నదాన్ని 7,000, ఆ 7,000 ఉన్నదాన్ని 10,500 చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు వీళ్ళ పరిస్థితి చూసి వీళ్ళు డిమాండ్లు చేస్తుంటే అప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం వాళ్ళకి ఆ జీతాలు పెంచాడు. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఇప్పుడు పెరిగినటువంటి ఈ జీతాలు, వాళ్ళకి ఇచ్చిన ఈ 10,500 పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం వాళ్ళ కుటుంబం అయితే నిజంగా కూడా వాళ్ళకి సరిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి అందరికీ తక్షణం న్యాయం చేయమని కోరుతూ ఈరోజు ఇక్కడ కడియం మండలం తరఫున తెలుగుదేశం, జనసేన పార్టీ తరఫున వాళ్ళకి సంఘీభావంగా మేము అందరం వచ్చి కూర్చున్నాం. ఈ సంఘీభావంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేమందరం 2 పార్టీలు
మేము వారికి అండగా ఉంటామని చెప్తాం. మేము శాంతియుతంగా మా సమస్యలు పరిష్కరించమని గౌరవనీయులైన సీఎం గారిని కోరుతూ మేము ఎన్నిసార్లు అడిగినా 4 సంవత్సరాల నుంచి అనేక నిర్బంధాలు చేసి రోడ్డు మీదకి ఎక్కి మేము విజయవాడ వెళ్తున్నప్పుడు మమ్మల్ని నిర్బంధాలు చేసి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఇప్పుడు మేమైతే చివరి ప్రయత్నంగా, ఎందుకంటే 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కనుక అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాకు మాట ఇచ్చిన మాట నెరవేర్చండి అంటూ మేమందరము సమ్మెలోకి దిగి రోజు 4వ రోజుకి వచ్చి ఉంది. కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడపోగా ఆయన అన్యాయంగా మరి మా యొక్క సెంటర్ తాళాలు పగలకొట్టి తల్లులు వచ్చి మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పినా కూడా వినకుండా మా యొక్క సెంటర్ తాళాలు పగలకొట్టి మరి ఆయనకున్న వ్యవస్థని ఆ వాలంటీర్ వ్యవస్థకి అప్పగించడం అది కరెక్ట్ కాదని చెప్పి మేము అడుగుతున్నాము. మేమేమీ కూడా గొంతెమ్మ కోరికలు కోరతలేదు, ఏమీ కూడా మాకేమీ కూడా అన్యాయంగా మేము అడుగుతలేదు. మేము చేసే పనికి సమాన వేతనం మిమ్మల్ని అడుగుతున్నాం కనుక మరి అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని వేడుకుంటున్నామండి. ఎందుకంటే మీరే మాట ఇచ్చారు, మీరు మాట తప్పని అన్నారు కనుక మరి మీరు ఒక్కసారి మమ్మల్ని ఆలోచించి మా సమస్యని పరిష్కరించి మళ్ళీ మా విధుల్లోకి మమ్మల్ని మరి పంపిస్తారని, మా సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తూ మరి రాజానగరం ప్రాజెక్టు కార్యదర్శి సుజాత. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రతిరోజు అంగన్వాడీ టీచర్లు కొంచెం స్ట్రైక్లో వెళ్ళిన ఉద్దేశంతో ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లలు పోషకాహారం వారికి అందించాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సెంటర్కి కూడా వాలంటీర్స్ని, అదేవిధంగా వాలంటీర్ సహకారంతో, డ్వాక్రా గ్రూప్ సహకారంతో వాళ్ళకి ఫుడ్ అందించే మేము చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఒక ఫంక్షనల్ ఇన్ఛార్జ్ మేము అరేంజ్ చేయడం జరిగింది. సచివాలయం ఫంక్షనల్ ఇన్ఛార్జ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రతి సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. దీనికి ఆ యొక్క తల్లుల సహకారం, అదేవిధంగా గర్భవతులు, బాలింతలు కూడా సక్రమంగా వినియోగించుకోవాలి. పిల్లలను కూడా స్కూల్కి పంపించాలి. వారికి అదేవిధంగా హెచ్ఎం సహకారంతో మిడ్ డే మీల్స్ ఎక్కడైతే దగ్గరగా ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ వారి సహకారం కూడా తీసుకున్నాము. ప్రైవేటు ఉన్న వాటిల్లో కూడా మేము అన్ని స్కూల్స్ కూడా ఓపెన్ చేసి వారికి పోషకాహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామండి. ఇది అంగన్వాడీ టీచర్స్ మీద వ్యతిరేకత కాదండి. ఇది పిల్లలకి ఎక్కడా కూడా సక్రమంగా వారికి పోషకాహారం లోపం ఉండాలనే ఉద్దేశంతో యాక్షన్ తీసుకోమని మా కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ చర్యలు మేము తీసుకుని ఇప్పుడు సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.